జనాంగమా, దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన పిల్లలు చేరువచ్చినందుకు ప్రభు నామంలో ఉదయపూర్వక నేను వందనాలను మరొకసారి జీవ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ ఖండము 19వ అధ్యాయము 8వ వచనం మరొకసారి చదువుకున్నామండి. మరియు దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణం చేసినట్టు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చేదని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచున్నావు. నీ దేవుడైన యెహోవాను నిత్యము ప్రేమించుచు ఉండాలని లేఖన భాగం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియుల మనుషులముగా దేవుడు ఈ లోకానికి మనము పంపించినాడు. మొదటగా ప్రేమించింది ఆయన మాత్రమే, మన తండ్రి అయిన దేవుడు. ఆయన ప్రేమించినాడు కనుక మనము ప్రేమించవలసి వచ్చిందా? ప్రేమించాలా. ఆయన ప్రేమించినాడు కనుక మనం కూడా ప్రేమించబద్ధమైనాం. ప్రేమించడానికి మొదటిగా ప్రేమించింది ఆయన కనుక తర్వాత మనము ఆయనను ప్రేమించే బిడ్డలుగా ఉండాలని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక ఈ యొక్క జీవ గ్రంథమంతయు లేక ధర్మశాస్త్రమంతయు ఈ ప్రేమ అనే ఈ రెండు పదాలతోనే ముడిపడి ఉంది అని దేవుడు వ్రాయిస్తూ తెలియపరుస్తూ వచ్చినాడు. ప్రేమ లేకుంటే మనకు ఎంత విశ్వాసం ఉన్నా, నిరీక్షణ ఉన్నా, పట్టుదల ఉన్నా, ఓర్పు ఉన్నా, సహనం ఉన్నా, లేదా పెద్ద ప్రార్థనా పరుడవైనా, పెద్ద సేవకుడవైనా, ఎంత ఇదో ఈ ప్రభు అంటాడు కదా, ఈ కంబలి చెట్టు ఎత్తి అక్కడ వేయి అంటే అక్కడ పడిపోయినా అంత విశ్వాసము ఎంత ఉన్నా ఒక 2 అక్షరాలు కలిగిన ఈ ప్రేమ, దేవుడు మొదటిగా ప్రేమించిన ఈ ప్రేమ ఏ మనిషిలో లేకున్నా నీ జీవితమే వ్యర్థము అని ప్రతి పనికి వాళ్ళలోనికి ప్లస్ ప్రతి భక్తునికి కూడా దేవుడు తెలియపరుస్తూ వచ్చినాడు. ప్రతి వారికి ప్రేమ అనేది లేకపోతే నీ బ్రతుకు వ్యర్థము, నీ జీవితము వ్యర్థము, నీ జీవితము సున్నా. ప్రేమ లేకుంటే సున్నా నీ జీవితం అని భక్తులు పాటలు కూడా చక్కగా వ్రాసి ఉన్నారు. కనుక ప్రియ దేవుని జనాంగమా, మొదటిగా ప్రేమించిన దేవుని మనము కూడా ప్రేమించాలి అని దేవుని వాక్కు, దేవుని నిర్ణయమై ఉన్నది ప్రియుల. కనుక మొదటిగా మనము దేవుని ప్రేమించాలి. తల్లిదండ్రులు, పిల్లలు, లేదా అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఇవన్నీ ప్రేమ కలిగి ఉంటారు, ఓకే. మొదటిగా దేవుని ప్రేమించాలని దైవవాక్యం మనకు తెలియపరుస్తాం. తర్వాత అందరినీ ప్రేమించాలి. పిల్లలను, తల్లిదండ్రులు, భార్య బిడ్డలను, అక్క చెల్లెలు, అన్నదమ్ము అందరినీ ప్రేమించిన తర్వాత చివరికి నీ శత్రువునైనా ప్రేమించమనే లేఖనము మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినారు. నీ శత్రువునైనా ప్రేమించు అని మనకు దైవ గ్రంథంలో మనకు తెలియదు. శత్రువునైనా ప్రేమించమనే చెప్తూ ఉంది. చూడండి, లేవి కాండము 19వ అధ్యాయము 34వ వచనం మాట మనం చదువుదామండి. నీ మధ్య నివసించు పరదేశిని నీలో పుట్టిన వాని వలె ఎంచవలెను. చూడండి ప్రియ దేవుని సంగమా, ఒక పరదేశి, ఒక ఈ ఊరు వాడు కానటువంటి వాడు వచ్చినప్పుడు, ఆ ఊరి వాడు కాకుండా ఎవరు వచ్చినా కూడా పరదేశిగా మనము భావిస్తూ వారిని ఎలా చూడాలని చెప్తుంది? నీలో పుట్టిన వాని వలె, నీ తోబుట్టు వలె ఎంచవలెను అని దేవుని వాక్యం మనకు వివరిస్తూ ఉంది ప్రియుల. అందుకే చూడండి కింది మాట కూడా, నిన్ను వలె వానిని, నీ మాదిరి నువ్వు ఎంత ప్రేమించుకుంటావో నిన్ను వలె వానిని ప్రేమించవలెను.
ఒకప్పుడు చూడండి, ఈ యొక్క ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు, ఐగుప్తు దేశంలో మీరు పరదేశులై ఉంటుంది, నేను మీ దేవుడనైన యెహోవా. ఐగుప్తులో కూడా మీరు కూడా ఒకప్పుడు పరదేశులై ఉంటే మిమ్మల్ని కాపాడి తిని, లేక మిమ్మల్ని రక్షించి తిని, మిమ్మల్ని దీవించి తిని, ఆశీర్వదించి తిని, నడిపించి తిని అని దేవుడు చెప్తూ, ఆ విధంగా మీరు కూడా పరదేశులను ప్రేమించాలి. నీ ఇంట్లో పుట్టిన వారి వలె నిన్ను నీవు ఎంత ప్రేమించుకుంటావో వారి వలె నీ పరదేశులను వాళ్ళను అని మనకు గ్రంథం మనకు బోధిస్తూ ఉంది ప్రియుల. కనుక ప్రియ దేవుని సంగమా, మనము దేవుణ్ణి మొదటగా ప్రేమించాలి, తర్వాత ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. పరదేశులను, విధవరాలను, తండ్రి లేనటువంటి వారిని ఇంకా ముఖ్యంగా ప్రేమించి వారి ఎడల కొంచెము ఆదరణ లేక ఆదరించు బిడ్డలుగా ఉండమని దైవ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కనుక నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని మనకు మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనకు కనపడుతుంది. ఒకరినొకరు, నిన్ను వలె నీ పొరుగు వారిని ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని మనకు వాక్యం తెలియపరుస్తుంది. అలాగే ప్రతి పురుషుడును తన భార్యను ప్రేమించాలి, ప్రతి వాడును తన తోటి సహోదరులను ప్రేమించాలి. ఎందుకు ఇది ఎంత అంటే, దేవుడు ముందుగా మనల్ని ప్రేమించినాడు, మనము ఆ మాదిరిలో మనం కూడా ఉన్నామని దైవ వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక ప్రేమ కలిగి ఉండాలి. తరువాత మనము క్షమించగలిగే మనసు కూడా ఉండాలని దైవ గ్రంథం మనకు తెలియపడుతుంది. ప్రేమించాలి, క్షమించమని కూడా మనకు తెలియపడుతుంది. అన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటంటే, మనకు చూడండి, ఒక మాట చదివి మళ్ళీ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయము 13వ అధ్యాయము 13వ వచనం ఒక మాట చదువుతున్నాం చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, కానీ ఈ మూటిలో శ్రేష్టమైనది ఏంది? ప్రేమ. ఈ మూడైతే నిలుస్తాయి. ఈ మూడింటిలో కూడా ముఖ్యమైనది, శ్రేష్టమైనది ఏంది అంటే అది ప్రేమ అని సర్వసత్యమైన బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమ లేకుంటే మన బ్రతుకంతా సున్నా అని దైవ గ్రంథం మనకు బోధిస్తుంది. కనుక దేవుడు నీ శత్రువులకు సైతం కూడా నీవు ప్రేమించాలి అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండమని తెలియపరుస్తూ ఉంది ప్రియుల. అందుకే ప్రేమ చాలా విలువైనది. ప్రేమ లేకుంటే మనం ఎంత పెద్దవారమైనా మనము ఏ ప్రయోజనం లేనటువంటి వారని. ప్రేమ తర్వాత మళ్ళీ మనకు ఏమి ఉండాలి అంటే చూడండి, దైవ గ్రంథం తెలియపరుస్తుంది, క్షమించే మనసు ఉండాలి. కొలసీలకు రాసినటువంటి పత్రికా అపొస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రికలో చూడండి, 3వ అధ్యాయము 13వ వచనము మాట చదువు. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించుగాగున మీరును క్షమించుడి. ఎవడైనా పొరపాటు చేసినా, ఎవడైనా పొరపాటు చేసినా, లేదా పొరపాటుగా దూషించిన, పొరపాటు ఆలోచనలు ఉన్న, తప్పుడు ఆలోచనలు ఉన్న, తప్పుడుగా మాట్లాడినా ఏం చేయమని చెప్తుందంటే, ఏమంటే నువ్వు సమాధానపడు, లేదా నువ్వు క్షమించుపోయి, సహించుచు పోయి క్షమించమని అడగమని మనకు దివ్య గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ఈ యొక్క
ఈ క్షమాగుణం ఎవరిలో మనము ముఖ్యంగా చూస్తాం? మన యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం చూస్తాం. ఆయనను విపరీతంగా కలవరి శిలువలో కొడుతూ ఉంటే ప్రక్కపు బల్లె ఉపోటు పొడిచారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు, పిడి గుద్దులు గుద్దారు, కాళ్ళతో చేతులతో కొట్టారు. ఆ వీపంతా కూడా ఆ యొక్క కొరడాలతో చీల్చబడి దున్నబడేలాగా ఇది భూమిని నాగేటి సాలవలే దున్నారు యేసుక్రీస్తు ప్రభు వారి వీపంతా కూడా. ఆ యొక్క కొరడా దెబ్బలు ఆ చివర భాగంలో ఆ యొక్క గాలం లాంటి ఉక్సులు పెడతారు. దాంతో బట్టి చీల్చినప్పుడు కొంచెం కొంచెం చర్మం కూడా ఊడి కింద ముక్కలు కింద పడేది. అంతలా హింసించడా. ఆయన ఏమన్నా పాపం చేశాడా, నేరం చేశాడా, చూపుతోనైనా, మాటతోనైనా, ప్రవర్తనతోనైనా చేశాడంటే అలా చేసింది ఏమి లేదు. ఎందుకు ఈయన ఈ విధంగా చేయబడ్డాడంటే, అంత చేసినా కూడా మన ప్రభువు ఏం చెప్పినాడంటే ఆ కలువరి శిలువలో తండ్రికి మొరపెడుతున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు తండ్రి అన్నాడు. విపరీతంగా ఉమ్మి వేస్తూ, కాళ్ళతో చేతులతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, ముళ్ళ కిరీటం పెట్టి, పక్క పల్లె పోటు, కొరడాలతో చెల్లుమని చీలుస్తూ, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆ యెరూషలేము వీధులముడి ఈడ్చి కొట్టి ఆ శిలువ మ్రాను మోసి ఎంత ఇది చేస్తే వాళ్ళు కసితో చేస్తూ ఉంటే ప్రభువు చెప్తున్నాడు, వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు. వారు చేసేది వారికి బాగా తెలిసి చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారో తెలియదు ప్రభు, తండ్రి వీరిని క్షమించు అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి ఆలోచనలో ప్రభు వచ్చింది మన పాప భారాన్ని తీసివేయటకు. అక్కడ చేస్తున్నటువంటి ఆ పాప క్రియలన్నింటినీ దేవుడు ఆ రక్తము కారుస్తున్నదే వారి కోసము, మన కోసము, ప్రతి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కోసము. అందుకే ప్రభు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు ప్రభు, నేను వచ్చింది వారికి ప్రాణం ఇస్తూ ఉన్నాను ఇప్పుడు, కానీ వారు తెలియని స్థితిలోనే ఉన్నారు, క్షమించు ప్రభు అని చెప్పినాడు. ఈ క్షమాగుణము ప్రభువులో మనము పుష్కలంగా అనగా ఆయనలో చాలా చూస్తాము. దేవుడు అండి మనసులో కాళ్ళు కడిగారు. ఈ యొక్క వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని క్షమించి నూతన జన్మ ఇచ్చి, ఇంకా పాపం చేయకమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను అని క్షమించి ఆమెకు మంచి జీవితం ఇచ్చాడు. పాపం చేయకుండా ఉండే జీవితాన్ని ఆమెకు ఇచ్చినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం. కనుక ఈ క్షమాగుణం ప్రభువులో మనము చాలా చోట్ల మనము చూస్తాం. ఈ క్షమాగుణము ఆయన ఎలాగా ఉన్నాడో అలాగనే ఉండమని మనకు ఈ దైవ గ్రంథంలో వ్రాయించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినాడు. ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగా. అప్పుడు చెప్పినాడు ప్రభువు హింసిస్తుంటే, అక్కడ కలువరి శిలువలో హింసించి భయంకరంగా కొడుతుంటే అక్కడ చెప్పినాడు, ఆయన మిమ్మును క్షమించినాడు కదా. ఆ కలువరి శిలువలో చేస్తున్న మీ అతిక్రమంలోని ఆయన శిక్ష వేపడితే అక్కడ క్షమించినట్టుగా మీరు అంత శ్రమలు పడ్డారా, అన్ని ఇరుకులు పడ్డారా, అన్ని సమస్యల్లో పెట్టుకున్నారా? కానీ ప్రభువు మీకోసం అక్కడ చేసి ఆయన మన పాపంతో ఆయన భారం మీద వేసుకొని మనల్ని క్షమించారు. అట్టి మనసు ప్రభువులాగా మీరు కూడా క్షమించండి అని మనకు దేవుని గ్రంథము, బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కనుక మనము ప్రతి ఒక్కరికి ఏముండాలంటే క్షమాగుణం, క్షమించే మనసు ఉండాలి. తప్పులు అందరం చేస్తాం, పొరపాట్లు అందరం చేస్తాం, తప్పుగా మాట్లాడతాము, ఆ చూపుతోనైనా మాటతోనైనా ఏదో ఒక సమయంలో మాట్లాడతాం. కానీ దాని క్షమించే గుణం ఉండాలి, క్షమింపబడే మనసు మనకు ఉండాలని దైవ గ్రంథంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మనము ఒకరినొకరము క్షమించుకునే మనసు ఉండాలని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. యేసోపు కూడా తన సహోదరులను క్షమించాడు. వాళ్ళందరూ కూడా కొట్టి ఆ గుంతలో పడేసి అమ్మివేసి వెళ్ళిపోతే ఆయన మళ్ళీ ఒకనొక సమయంలో వాళ్ళకే తిండికి లేకపోతే తిండి పెట్టి వారిని మళ్ళీ క్షమించి దగ్గరికి చేర్చుకొని ఎంత యేసోపు క్రీస్తులాగా మారి
తన సహోదరులను ప్రేమించి తండ్రిని పిలిపించుకొని ఎంత ప్రేమించినాడు చూడండి. అది క్రీస్తులో నుండి వచ్చినటువంటి ప్రేమ. అలాంటి ప్రేమ ప్రతి ఒక్కరిలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. ప్రతి ఒక్కరిలో, ఒక యేసోపులోనే కాదు, లేక మన గ్రంథంలో వ్రాయించిన దేవుడు మహాభక్తులు భక్తురాల విషయాల్లో కానీ మనిషిగా పుట్టిన ప్రతి మానవుల్లో ఏమి చూడాలనుకుంటున్నాడు దేవుడు? ఈ క్షమించే మనసు నీకు నాకు అందరికీ ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనకున్న మనసు మనకు ఉండాలని దేవుడు దైవ గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. అలాగే క్షమించే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి. అలాగే మనకు ఇంకొకటి ఉండాలి, రక్షించాలి, రక్షించే మనసు కూడా ఉండాలి. చూడండి, మనం చూస్తాం దైవ గ్రంథంలో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనము నుంచి చదువుదామండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలుడుగా అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. మూర్ఖులైన ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడు. ఈ తరం వారికి వేరుగా ఉండి, మూర్ఖులైన ప్రజలకు వేరుగా ఉండి రక్షణ పొందాలి మీరు అని తెలియపరుస్తూ, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఇక్కడ పేతురు దేవుని బోధ చేస్తూ, రక్షణ గురించి చెప్తూ, దేవుని సువార్త చెప్తూ వచ్చినాడు. ఆ చెప్పి విన్నదాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్తున్నటువంటి మాట పేతురు, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆయన మాటలు విన్నటువంటి ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బాప్తీసం పొందినారు. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి 3000 మంది బాప్తీసం పొందుకున్నారు. ఒక ప్రసంగం చేసినాడు ఆయన పేతురు. ఒక ప్రసంగం చేసినాడు, 3000 మందిని రక్షించినాడు. ఒక ఆత్మ లేక ఒక విశ్వాసి లేక ఒక విశ్వాసి నీవు రక్షించబడిన తర్వాత నీ కుటుంబంలో కానీ, నీ రక్త సంబంధికుల్లో కానీ, నీ ఇరుగు పొరుగు వారిలో కానీ, నీ పరదేశంలో కానీ, ఎక్కడైనా వారి కానీ దేవుని సువార్త, సత్య సువార్త, నీతి సువార్త, యథార్థ సువార్త, దేవుని ఆశ్చర్యకరమైన రక్షణ సువార్త గురించి చెప్పి ఒక్క ఆత్మను నీవు కానీ నేను కానీ మనము రక్షించినట్లయితే దేవుడు ఎంత సంతోషపడుతున్నాడు. ఇక్కడ దేవుని బోధ చేసి దేవుని రక్షణ సువార్త చెప్పి 3000 మంది మేము బాప్తిజం తీసుకుంటాము రెడీ అని ఒక్క దినంలో ఇంచుమించు 3000 మందిని రక్షించినాడు పేతురు గారు. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ తన కుటుంబంలోనే కానీ, తన పక్కవారు కానీ, ఎదురింటి వారు కానీ, వెనకింటి వారు కానీ, పొరుగింటి వారు కానీ, రక్త సంబంధికులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఎవరైనా నీ పరదేశులు కానీ ఒక్కరినైనా నీవు దేవుని వాక్యం చేత ఆలోచింప చేసితివా? అది చేయాలనే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. 3000 మందిని రక్షించినాడు పేతురు భక్తుడు. కనుక ఇలా రక్షణలోకి తెప్పించిన వారు ఎలా ఉంటారని మనకు దైవ గ్రంథం తెలియపరుస్తుందంటే, రక్షణ లేని పిల్లలకు రక్షణ వచ్చేలాగా చేసిన బిడ్డలు ఎలా ఉంటారంట చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము, దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం మాట చదువమ్మా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నీతిమంతుడుగా తీర్చిదిద్దుతున్న లేక సత్యములేకి అడుగులు వేయనీకి ప్రోత్సహిస్తున్న పిల్లలు ఎలా ఉంటారంట? ఆకాశములో నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తున్న ఆ నక్షత్రం వలె ఉంటారు. కనుక ఒక ఆత్మ ఇంకొక ఆత్మను రక్షించలాగున, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసిని రక్షించలాగున ఉండాలి. పేతురు 3000 మంది ప్రసంగం చేసినాడు. 3000 మంది ఇంచుమించు అప్పుడే 3000 మంది బాప్తిసం మేము తీసుకుంటామని ముందుకు వచ్చినారంట ఒక దినంలో. ఎలాంటి అద్భుతమైన ప్రసంగం చేసినాడు ఆయన, ఆ భక్తుడు, ఆ దేవుని శిష్యుడు. కనుక ప్రియ దేవుని సంగమా, రక్షించాలి. ఒకరిని అగ్నిలో నుండి లాగినట్టు మనము రక్షించాలి. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదవమ్మా. కొత్త నిబంధన యూదా ప్రకటన గ్రంథం పైన 1వ అధ్యాయం 23వ వచనము చూడండి, ఏం చెప్తుంది దేవుని వాక్యము. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అగ్నిలో నుండి లాగినట్టు ఒకరిని రక్షించాలి. అసలు నీవు దైవ వాక్యము లేక దేవుని సత్య సువార్త, దేవుని నీతి మాటలు చెప్పకపోతేనే పాపమని కూడా మనకు దైవ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వచ్చినాడు. ఒకడు పాపంలో పడిపోతుంటే లేక ఒక ఆమె పాపంలో పడిపోతుంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి సత్యం వైపు నడిపించకుండా అలాంటి మాటలు నీవు చెప్పకపోతే, సత్యంలోకి రమ్మని నీవు చెప్పకపోతే పాపమని గ్రంథం మనకు తెలియపరుస్తావు. అంటే పడిపోయిన వారు లేక పాపంలో ఉన్నటువంటి వారిని దేవుని వాక్యం చెప్పుకుంటే పాపం అంట. అందుకే ఒకరిని నీవు అగ్నిలో నుండి లాగినట్టు రక్షించు. వారు అగ్నికి ఆహుతయ్యే పరిస్థితిలో ఉన్నారు. వారి అంతో ఇంతో తెలిసిన నీ మేధాశక్తి బట్టి నీకు తెలిసిన దాన్ని బట్టి నీకు చెప్పు. దేవుని సత్యం చెప్పు. నీకు తెలిసిందే చెప్పు. నువ్వు తెలుసుకున్నదే చెప్పు. అగ్నిలో నుండి లాగినట్టు రక్షించు ఒకరినైనా అని గ్రంథం మనకు వివరిస్తుంది, తెలియపరుస్తుంది. కనుక మనము రక్షించే బిడ్డలుగా ఉండాలి. రక్షించబడినటువంటి మనము రక్షించే బిడ్డలుగా ఉండాలని గ్రంథంలో దేవుడు వ్రాయిస్తూ వచ్చినాడు. ఒక పేతురే కాదు, ఎవరైనా ఒక విశ్వాసం ఇచ్చిన లేక రక్షణలోకి వచ్చిన, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరిని రక్షణలోకి నడిపించాలి. ఒక కొవ్వొత్తి ఇంకొక కొవ్వొత్తిని ముట్టించుకున్నట్టుగా, ఒక వెలుగు ఇంకొక వెలుగును పుట్టించినట్టుగా నీవు వెలిగింపబడిన నీవు ఇంకొకరిని వెలిగించాలి అనేది దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని ఆశ, కోరిక. చెప్పిన తర్వాత వినడము వినకపోవడం తర్వాత వారిష్టం. వినడము వినకపోవడము వారిష్టం. రేపు తీర్పులో నిలబడినప్పుడు, ప్రభువా నాకెవరు చెప్పలేదు ప్రభువా, నీ నిజమైన సత్యమైన నీతి యథార్థత కలిగిన ఈ సువార్త, ఈ సత్యము నాకు తెలియదు ప్రభువా, నీ రక్తంలో పాప క్షమాపణ, నీవు పాపాన్ని తీసివేసే దేవుడు అని ఏ మానవుడు నాకు భూమి మీద చెప్పలేదు ప్రభువా, అందుకే నేను నిన్నే అడుగుతున్నాను, నాకెవరు చెప్పలేదు, చెప్పింటే నేను ఎందుకు ఆ అడ్డపనులు చేసి ఆ నిత్య నరకాగ్నికి ఎందుకు వెళ్తున్నావు అని వాడు రేపు క్వశ్చన్ వేస్తాడు. ఆ క్వశ్చన్ వేయకుండా ఉండడానికి దేవుడు
ఈ భారం పెట్టినాడు. ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవునికి నలుదిక్కులకు వెళ్ళండి, నా రాజ్య సువార్తను చెప్పండి, నలుమూలలకు వెళ్ళండి, దేవుని రాజ్యం గురించి చెప్పండి, దేవుని చిత్తము తెలియపరచండి, దేవుని ఆలోచన విధానము, ఆయన ప్రేమను, ఆయన ప్రణాళికను తెలియపరచండి. ఎందుకోసము దేవుడు ఇంతలా ప్రేమిస్తున్నాడు, ఏ ఉద్దేశంతో దేవుడు ఇంతలా ప్రేమిస్తున్నాడు మనుషులని. భూమి పుట్టక ముందే దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించినాడు. నా ప్రేమను తెలియపరచండి, నా సత్యాన్ని ప్రకటించండి. తర్వాత వారి ఇష్టం, మళ్ళీ వారి కథ అక్కడ ఉంది. ఇంతకుముందు 2000 సంవత్సరాల కిందట వచ్చి అయ్యా అమ్మ అని చెప్పినట్టుగా ఉండదు నా పరిస్థితి. అక్కడ చాలా కఠినంగా ఉంటాను నేను అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు ప్రియుల. ఇక్కడ ఇంతకుముందు మాదిరి 2000 సంవత్సరాల కిందట యేసు వచ్చి వినమ్మా, తప్పు చేయకమ్మా, ఎలా అమ్మా అలా అక్కడ అలా ఉండదు. అక్కడ మారిపోతాడు మన ప్రభు. అక్కడ చేసిన తప్పుకు శిక్ష విధించే దేవుడుగా ఉన్నాడు ప్రియుల. కనుక ఆ తప్పును ఇక్కడ జీవంలో ఉన్నప్పుడే మనము, అనగా బ్రతుకులో ఉన్నప్పుడే మనము, ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే మనం తెలుసుకొని జాగ్రత్త పడి పాపం మొలుపుకొని బాప్తీసం తీసుకుంటే, మారు మనసుకొని బాప్తీసం తీసుకుంటే నీవు ఆ యొక్క నిత్య నరకాగ్ని వెళ్ళకుండా నీవు కాపాడబడతావు. అక్కడ ఇంకా ధైర్యంగా నీవు ప్రభువుతో ఉండొచ్చు. కనుక ప్రతి ఒక్కరికి దేవుని సత్యసువార్త వెళ్ళాలి. వాడు ఏ మనిషి అన్న కానీ, ఏ జాతి వాడు కానీ, ఎవడన్నా కానీ, ఏ దేశస్తుడు కానీ, ఏ ప్రపంచంలో ఉన్నటువంటి వాడు కానీ, అడవిలో ఉన్ని ఎక్కడన్నా ఉన్ని దేవుని సత్యసువార్త వారి చెవులో పడాలి. అది దేవుని ప్రణాళిక ప్రియుల. అందుకే బాధ్యత పెట్టినాడు. ప్రతి ఒక్కరికి దేవుని సువార్త చెవి వినికిలోకి వెళ్ళినప్పుడే అప్పుడు అంతం వచ్చేది. అప్పుడు దాకేం రాదు. ప్రతి ఒక్కరికి దేవుని శక్తి తెలిసినప్పుడు అప్పుడు అంతం వస్తుంది. అప్పుడు తర్వాత వాడు మారకపో, ఆమె మారకపో, తర్వాత పనిష్మెంట్ దేవుడు అక్కడ తీర్పులో గట్టి నిర్ణయం తీసుకుంటాడు. అక్కడ కరుణ, ప్రేమ, జాలి ఇంకా ఉండవు. ఇప్పుడే బ్రతుకులో ఉన్నప్పుడే మనము వీటిని పొందుకోగలము దేవుని నుండి. ఒకసారి మనము ఆయన రక్షణ లేకుండా చనిపోతే మనం ఇంకా పొందుకోలేము. కనుక రక్షించాలి. ఒక ఆత్మ ఇంకొక ఆత్మను కాపాడాలి, రక్షించాలి. ఆత్మను ఆర్పకుండా ఆత్మను రగిలింప చేయాలంట. దైవ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా మనము దీవించే మనసు ఉండాలని మనకు తెలియపరుస్తుంది. ఇస్సాకు యాకోబును దీవించను, యాకోబు యేషూబు కుమారులను దీవించను. మిమ్మల్ని శపించిన వారిని కూడా దీవించండి. మిమ్మల్ని తిట్టినా పర్వాలేదు, మీరు దీవెనే కోరుకోండి, మీరు మళ్ళీ తిరిగి శపించవద్దు అని దైవవాక్యం మనకు తెలియపరుస్తాడు. నిన్ను తిట్టినాడు, లేదా శపిస్తున్నాడు, లేదా కొట్టనీకి వచ్చినాడు, కానీ నీవు తిరిగి ఆ పని మాత్రం చేయకు, నీవు వారిని దీవించు. ప్రభువా, అనవసరంగా వస్తున్నాడు ప్రభా, వీరి మనసు మార్పు లేదా ఇంక రక్షణ ఇవ్వు, ఈ ఆవేశం నుండి తొలగించు అనే మనం చెప్పాలంట. కానీ దానికి ప్రతిగా మనము ప్రతీకారం తీసుకోకూడదని మనకు దైవ గ్రంథం తెలియపరుస్తుంది. ఒక చెంప కొట్టే ఇంకో చెంప ఇవ్వమని చెప్తుంది. ప్లస్ దేవుడు ఎప్పుడు చెంప కొడుతుంటే చెంప ఇవ్వమని అలా కూడా చెప్పడు. ఒకనొక సమయం దేవుని ఒకరు చేంజ్ చేసుకుంటే, నేను చేసిన తప్పు ఏందో చెప్పు, ఎందుకు నేను చేయని తప్పుకు ఎందుకు నువ్వు నన్ను కొడుతున్నావని దేవుడు నిలదీస్తాడు. యేసుక్రీస్తు ప్రభువా, నేను ఆ తప్పు ఏంటో చెప్పు, అప్పుడు కొట్టు నన్ను అంటాడు. దేవుడు కొట్టమన్నా లేని చీటికి మాటికి ఈ చెప్ప చూపాల్సినప్పుడు అవసరం కూడా లేదు. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గమై ఉన్నది ప్రియుల. అటు చెప్తుంది, ఇటు చెప్తుంది. సత్యము రెంటిల్లో సత్యాన్ని మనం గమనించే బిడ్డలంగా ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక మనము దీవించే బిడ్డలుగా కూడా, నేను శపించే వారిని కూడా దీవించే బిడ్డలుగా మీరు ఉండాలని కోరుతున్నాను. మిమ్మల్ని హింసించే వారిని కూడా మీరు దీవించండి. కీడుకు ప్రతి కీడు చేయక మీరు దీవించండి. మొదటి పేతురు మార్చదు, మొదటి పేతురు 3వ అధ్యాయం 4వ వచనం మార్చదు.
పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 9వ వచనం చదువు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఏం చెప్తుంది దేవుని వాక్యము? ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి మీరు. దేవుని ఆశీర్వాదమునకు పిలువబడినటువంటి జనము మనము అని గ్రంథం తెలియపరుస్తూ, మీరు నా దీవెన లేక నా ఆశీర్వాదము పొందుకొనుటకు మీరు ఈ భూమి మీదకి వచ్చినారు కనుక, మీరు అందు నిమిత్తము పిలువబడినారు కనుక, మీరు ఎలా ఉండాలి నా బిడ్డలు, ఎలా ఉండాలి నా సైనికులు, నా శిష్యులు, నా దాసులు, నా స్నేహితులు ఎలా ఉండాలంటే, కీడు ఒకడు మీకు చేస్తే ఆ కీడుకు ప్రతి కీడు మీరు చేయక దీవించండి వారిని అని తెలియపరుస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. చక్కగా సర్వసత్యమైన క్రీస్తు ఆలోచన విధానాన్ని గ్రంథంలో వాయించినాడు ప్రియ. కనుక ప్రియ దేవుని సంగమా, కీడుకు ప్రతి కీడు చేయక మనము దీవించాలి. అందుకే శత్రువునైనా సైతం నువ్వు ప్రేమించాలి. ప్రేమ లేకుంటే ఇంకా ఏమి లేదు అని మొదటిగానే మనము చదువుకుంటూ వచ్చినాము. ఎప్పుడు మనము దీవించబడతాము? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 3వ వచనము. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. 6వ వచనము మార్చండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు దీవించబడదు. ఎప్పుడు దీవించబడతామంటే దేవుని ఆజ్ఞలు అనుసరిస్తే, దేవుని మాట వింటే, దేవుని శాసనాలు, కట్టడలు, విధులు ప్రకారం నడుచుకుంటే, ఆయన నోటి మాట వింటే మనము దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆయన మాటలన్నీ ఇప్పుడు చదువుకున్నటువంటి మాటలన్నీ కూడా ఆయన ఆలోచనలో ఉన్నటువంటి మాటలు. పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుని మాటలను గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరిస్తేనే మనము దీవించబడతాం. అనుసరించకపోతే మనము దీవించబడలేము. దీవించబడకపోగా మనం ఆయన ఉగ్రతను కొని తెచ్చుకొని నిత్య నరకాగ్ని పాలవుతాం. కనుక మనము దీవించే స్వభావం ఉండాలి. చివరిగా నడిపించే బిడ్డలుగా కూడా ఉండమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నాడు. మోషే కాలంలో ఇశ్రాయేలులను మోషే నడిపించినాడు. ఆ నడిపింపు దేవుని నుండి ఆజ్ఞలు పొందుకుంటూ అంతమంది జనాంగాన్ని మోసే నడిపిస్తూ వచ్చినారు. ఒక నాయకునిగా ఉంటూ నడిపించే లక్షణం కూడా ఉండాలి. దేవుని సత్యంతో నడిపించే బిడ్డలుగా ఉండాలి. దేవుడు వెలుగుగా ఉండి ఇశ్రాయేలులను నడిపించినాడు. మోషేకు తెలియపరుస్తూ నడిపిస్తూ వచ్చినాడు పిల్లలు. కనుక నడిపించే బిడ్డలుగా ఉండాలి. దేవుని ప్రజలను నడిపించుటకు దేవుడు కృప చూపుతున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలమే దేవునితో నడిపించే మనస్తత్వం ఉండాలని దేవుడు తెలియపరుస్తాడు. ఆ మనస్తత్వం చూడండి, దావీదులో యేసుక్రీస్తు ప్రభువారు లేక మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలు నడిపించుటకు దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. ఈ ఒక మాట చూసుకొని ముగించుకున్నాము. 2వ సమూయేలు 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. సమూయేలు 2వ సమూయేలు 5వ అధ్యాయము 2వ వచనం. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతి అయ్యిందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పి. కనుక ఈ నడిపించే క్రమం కూడా దేవుని పిల్లలు ఉండాలని మనకు దివ్య గ్రంథంలో మనకు రాయిస్తూ వచ్చినాడు. కనుక దావీదు మహారాజు ప్రజలను చక్కగా నడిపించినట్టుగా ప్రజలను ఈ ఏలనీకి ఎన్నుకున్నాడు. రాజుగా ఎన్నుకొని నడిపించే నాయకుడుగా మనకు ఇక్కడ చూస్తాం. యుద్ధాలు చేసినప్పుడు యుద్ధాలు కూడా చేసి
తన ప్రజలను మంచి రాజుగా పరిపాలించినట్టుగా మనము గ్రంథంలో చూస్తాం ప్రియ. కనుక ప్రియ దేవుని సంగమా, నడిపించే బిడ్డలంగా ఉండాలి. అది ఎలాగా నడిపించాలంటే దేవునిలో నడిపించాలి, దేవుని సత్యములో నడిపించాలి. నడిపించడం అంటే అది ప్రియ. అందుకే ఇందాక మనం చదువుకున్న వాక్యం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, ఎవరు అనేకులను దేవుని వైపు నడిపిస్తారో వాళ్ళు నక్షత్రం వలె ఉంటారు. కనుక దేవుని నడిపించే బిడ్డలుగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియపడుతుంది. కనుక అటు స్థితిలో మనము దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అటు జ్ఞానము, బుద్ధి, వివేచన అందరికీ మనకు దేవుడు దయచేయను కాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. తల నుంచినట్లయితే చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన తండ్రి, పరిశుద్ధుడా యేసయ్య, స్తోత్రాలు వందనాలు. అవును తండ్రి,